అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఎంతోమందికి ఇడ్లీలు అంటే ఇష్టం ఉండదు. మీరు ఎలాగో ఒకసారి చేసి ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు, చాలా ఇష్టపడి తింటారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టపడతారు. ఏంటి స్పెషల్ అంటే మల్లెపూలాగా తెల్లగా ఉంటుంది, వెన్నలాగా నోట్లేస్తే కరిగిపోతుంది. చప్పటి ఇడ్లీ, స్వీట్ ఇడ్లీ. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ వ్లాగ్స్. వచ్చేసినారు కదా. నేను ఒకరోజు ముందే ఇడ్లీ రుబ్బీసి పెట్టానండి. క్వాంటిటీ చెప్పాలంటే 1 గ్లాసు మినపగుడ్లు నానబెట్టి రుబ్బిన తర్వాత 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ కడిగేసి వేసి ఓవర్ నైట్ ఇలాగ ఉబ్బడానికి వదిలేస్తే మంచిగా ఉబ్బుతుంది. మంచి గుడ్ బ్యాక్టీరియాలన్నీ మనకు దొరుకుతుంది. ఇడ్లీ కూడా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఒకసారి కలపాలండి. ఉబ్బిన తర్వాత మార్నింగ్ లెగ్స్ ఇలా కలిపితే రుబ్బు ఉంటుంది కదా, ఇడ్లీలు సాఫ్ట్గా అంటే స్మూత్గా వెన్నలాగా వస్తుంది అనమాట. ఇలా బాగా ఉబ్బలేదు అంటే చలికాలం అయితే ఉబ్బదు కదా, అలాంటప్పుడు ఒక్క చిటిక చెప్తాను. వంట సోడా ఒక చిటికెడు వేసినామంటే ఇడ్లీ ఉబ్బకపోయినా కూడా సాఫ్ట్గా వస్తుంది. ఓకేనా. నేను ఈరోజు కప్పు ఇడ్లీ చేస్తున్నాను. కప్పు ఇడ్లీ కోసమని ఇలా కప్పులు రెడీ చేసుకున్నాను. ఈ కప్పులకి కొంచెం నూనె అప్లై చేసినామంటే మనం చేసే ఇడ్లీలు బాగా అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్క డ్రాప్ ఎక్కువ ఆయిల్ వేయొద్దండి. ఒక్కొక్క డ్రాప్ వేసుకొని చుట్టూరు కూడా అంటున్నట్టు రాసుకోవాలి. ఇలా కప్పులు కానీ రాసిన తర్వాత ఈరోజు మనం చెప్పాను కదా స్వీట్ ఇడ్లీ, నెక్స్ట్ చప్పటి ఇడ్లీ. ఫస్ట్ ఇలాగ చప్పటి ఇడ్లీ కోసమని బ్యాటర్ వేసి స్వీట్ ఇడ్లీకి పూర్ణం రెడీ చేసుకుందామా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 1.5 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. 3/4 కప్పు బెల్లం వేసుకోవాలండి. పౌడర్ ఉంది కాబట్టి స్పూన్ లెక్క మీకు తెలియదు. 1.5 కప్పు కొబ్బరి తురుముకి 3/4 కప్పు బెల్లం వేసినామంటే స్వీట్ బాగుంటుంది. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ లాగా నీరు వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం పాకం వచ్చినట్టు మనం కలుపుకోవాలి. ఆ బెల్లం అంతా కరిగి కొంచెం జిగుడు పాకం లాగా వస్తుంది కదా, అలాంటప్పుడు అయితే బాగుంటుంది. ఫ్లేవర్ కోసం కొంచెం యాలక్ వేసినామంటే మనం తినేటప్పుడు ఆ యాలక్ ఫ్లేవర్ స్వీట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేయలేదంటే ట్రై చేయండి. ఈ కొబ్బరికాయ పాకం వచ్చి ఇలా గట్టిగా అవ్వాలి. ఎందుకంటారా, ఇడ్లీలో పెట్టి ఉడకబెట్టేటప్పుడు ఈ కొబ్బరి తురుమంతా చెదిరిపోయిందంట, ఇడ్లీ అంతా కలర్ బాగోదు, అన్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. సో పాకంని కొంచెం గట్టిగా చేసుకోండి. అది కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న బౌల్లో సగం ఇడ్లీ రుబ్బేసుకుని తర్వాత పాలకాయలాగా చేసుకుని ఈ పూర్ణం పెట్టేసి మళ్ళీ పైన కొంచెం రుబ్బేసినామంటే చూడడానికి చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు ఐడియా తెలీదు, వీడియో లాస్ట్కి తెలుస్తుంది, ఇడ్లీ అయిన తర్వాత తెలుస్తుంది. ఇలాగ అన్నీ కూడా ఆ పైన కొంచెం రుబ్బుతోటి నింపేసినామంటే మనకి ఆ పైన పూర్ణం కనిపించుకుంటే ఇడ్లీ బాగా వస్తుందండి, తెల్లగా బాగా వస్తుంది. కొంచెం ట్యాప్ చేసుకోవాలి. ఎక్కడైనా గిల్లలు ఉంటాయి అనుకుని ట్యాప్ చేసిన తర్వాత నేను ఈరోజు ఇడ్లీ కుక్కర్లో పెట్టడం లేదు, తట్టె ఇడ్లీ కూడా చేయడం లేదు. ఇలాగ ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో స్టాండ్ ములిగినంత నీరు వేసుకోవాలి. అంటే ఒక 1/2 లీటర్ నీరు వేస్తే చాలండి. స్టాండ్ ములిగినంత వేయండి, ఎక్కువ వేయకూడదు. ఇలాగా నీరు వేసిన తర్వాత దాని మీద ఒక ప్లేట్ పెట్టండి. నేను ఈరోజు ఈ మెథడ్లో చేస్తున్నాను. ప్లేట్ పెట్టేసి దానిపైన మనము ఇడ్లీ రుబ్బేసినాం కదా ఆ కప్పులు పెట్టాలి. మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు, ఏమి తొందర లేదండి, బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇందులో అయితే కొంచెం ఉబ్బుతుంది కాబట్టి మనకి ఇడ్లీలు వచ్చి సాఫ్ట్గా వెన్నలాగా ఉంటుంది. దీనిపైన కరెక్ట్గా మూత పెట్టాలండి. ఇటు కూడా మనకి ఆ వేడి దానం వెళ్ళకుండా మూత పెట్టి దాని మీద కొంచెం వెయిట్ బరువు ఏదైనా పెట్టినామంటే ఫాస్ట్గా అయిపోతుంది. హై ఫ్లేమ్లో 10 నుండి 10 నిమిషాలు ఉడకబెట్టామంటే ఇడ్లీలు రెడీ అనమాట. మధ్యన ఒక 8 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి నీరు ఉందో లేదో చెక్అవుట్ చేయాలి. లేదంటే కింద నీరు అంతా ఇంకిపోయిందంటే అడుగు మాడిపోతుంది. ఇడ్లీలు అయ్యిందో లేదో తెలియాలంటే మన చేతులు చల్లటి నీళ్ళు ముంచి దాని మీద ముట్టామంటే మన చెయ్యికి రుబ్బు అంటలేదంటే ఇడ్లీలు ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా. స్టవ్ ఆఫ్ చేసుకుని 5 నిమిషాలు రెస్ట్ వదలాలండి. వెంటనే తీయడానికి వెళ్ళకూడదు, పాత్రకి అతుక్కుపోతుంది కాబట్టి 5 నిమిషాలు రెస్ట్కి వదిలేసినామంటే మనం తీసిన వెంటనే బాగా వస్తుంది. 2 రకాల ఇడ్లీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ చేసేద్దామా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఒక తెల్లుల్లి పొట్టు తీసుకుని వేసుకోవాలి. అందులో గుంటూరు మిరపకాయలు 10 నుండి 15 మీ కారం బట్టి వేసుకోండి. అలాగే బ్యాడ్గా మిరపకాయలు అంటే కాశ్మీర్ చిల్లీ కలర్ కోసం వేస్తున్నాను అంతే, జస్ట్ కలర్ కోసం అంతే, అది కారమేట్ ఉండదు. మిరపకాయలు 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఈ రోజు నేను చట్నీ ఉల్లిపాయ చట్నీ చేయబోతున్నానండి. కొబ్బరికాయ లేదు, పుట్నాల పప్పు లేదు, వేరుశనగ పప్పు లేదు, నాటు ఉల్లిపాయలతో చట్నీ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ చిన్న ఉల్లిపాయలు పొట్టు తీయడానికి చాలా టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఉల్లిపాయలు వేసి 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మీడియం సైజు టమాటాలు ఒక 3 తీసుకుని వేసుకోవాలి. చూడండి, కొబ్బరికాయ లేదు, వేరుశనగ పప్పు ఏది లేదండి, ఉల్లిపాయ చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చట్నీ వేడివేడి అన్నమో, ఇడ్లీ, దోశ, చపాతి దేంతోనైనా సూపర్
సూపర్గా ఉంటుందండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు ఎందుకంటే జస్ట్ కలర్ కోసం అంతే, మీకు వద్దంటే స్కిప్ చేయండి. టమాటాలు ఫుల్ మెల్ట్ అయితేనే బాగుంటుందండి, లేదంటే పచ్చి స్మెల్ ఉంటుంది. మనం చేసే ఉల్లిపాయ చట్నీ టేస్ట్ బాగోదు. మెల్ట్ అయిన తర్వాత ఇందులో పుదీనా ఒక గుప్పుడు వేసుకోవాలి, అలాగే కొత్తిమీర కూడా ఒక గుప్పుడు వేసుకోవాలి. ఈ చట్నీ ఫుల్ స్పెషల్ చట్నీ అండి. మీరు ఎప్పుడు చేయలేదంటే ఒకసారి చేయండి. నిజంగా వేడివేడి అన్నంతో తిన్నా, ఇడ్లీతో తిన్నా, దేంతో తిన్నా కాంబినేషన్ సూపర్ అండి. మీరు ఒకసారి చేయండి. ఆ పుదీనా వేసాం కదా, పచ్చి స్మెల్ ఉంటే చట్నీ బాగోదు. కొంచెం ఫ్రై చేసిన తర్వాత చల్లగా చేసుకోవాలండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్నవంత వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకొని వచ్చేవాళ్ళు. మనం ఏమైనా రోట్లు దంచినామంటే ఉల్లిపాయ పచ్చడి అవుతుంది, అలాగా కూడా చేసుకోవచ్చు. మనం ఇడ్లీతో చేస్తున్నాం కాబట్టి మిక్సీలో వేసి పేస్ట్ లాగా రుబ్బేసాను. ఇప్పుడు ఆ చట్నీకి తాలింపు వేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని హింగు కొంచెం, తర్వాత అలాగే ఒక 3 మిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకు వేసినామంటే చట్నీ అదుర్సు అంతే అనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ చట్నీ మీద వేసుకున్నామంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. నిజంగా అండి ఒకసారి చేయండి. మీకు పచ్చడి కావాలంటే రోట్లో దంచండి. నేను ఇడ్లీల కోసమని మిక్సీ జార్లో రుబ్బేశాను. కాకపోతే మనం పచ్చడి చేసేటప్పుడు కొంచెం బరబరగా ఉంటేనే బాగుంటుంది. ఇడ్లీలు కూడా 5 నిమిషాలు రెస్ట్కి పెట్టాం కదా, చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి తీసేద్దామా? జస్ట్ కష్టపడే అవసరం లేదండి, ఇలా చాక్తో కొంచెం తీసినామంటే వచ్చేస్తుంది, ఈజీగా ఊడిపోతుంది. ఎందుకంటే నూనె రాసాం కదా ఫస్ట్లో, సో దానికోసమని ఊడిపోతుంది. చూసారు కదా, కప్పు ఇడ్లీ, బౌల్ ఇడ్లీ, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు మనం. చాలా మెత్తగా దూదిలాగా నోట్లో వేస్తే వెన్నలాగా కరిగిపోతుందండి, అంత బాగుంది. ఇలా మనం సప్పటి ఇడ్లీ చేసాము. చిన్నపిల్లలకి మా ఇంట్లో అంతే, ఇడ్లీ చేస్తే ఇడ్లీలు ఇష్టపడి తినరండి. ఇడ్లీ చేసే ప్రతిసారి కూడా మా ఇంట్లో ఇడ్లీ ఉప్మానో దిబ్బ రొట్టినో ఏదో ఒకటి ఉండాలి. మా ఇంటి పిల్లలకు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇడ్లీ ఇష్టం లేదంటే ఇలాగా స్వీట్ ఇడ్లీ చేయండి, లేదంటే స్వీట్ చట్నీ చేయండి, చాలా చాలా ఇష్టపడి తింటారు. సో ఎప్పుడైనా ఇడ్లీ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ చిన్నపిల్లలే కదండి, మనకి కూడా చాలా ఇష్టం తినడానికి, చాలా బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది కదా. ఇంకొకటి ఏంటంటే ఈ ఇడ్లీ రుబ్బు మాత్రం పులుపు రాకూడదండి. పులుపు వస్తే ఈ స్వీట్ తినేటప్పుడు బాగోదు, పులుపు రాకుండా చూసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుంది కదా, స్వీట్ ఇడ్లీ, చప్పటి ఇడ్లీ అన్నీ కూడా కాంబినేషన్ సూపర్గా ఉంది. ఈ ఇడ్లీలు మీరు చికెన్, మటన్ గ్రేవీ దేంతో తిన్నా బాగుంటుంది. లేదా నేను ఈరోజు చేశాను కదా ఉల్లిపాయ చట్నీతో అండి, నేను చెప్పలేను, మీరు ఒకసారి చేసి చూడండి. మామూలు పెద్ద ఉల్లిపాయలు కాదండి, నాటు ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలతో చట్నీ చేయండి. వేడివేడి అన్నం కానీ ఇడ్లీ, దోశ, చపాతి దేంతోటైనా సూపర్గా ఉంటుంది. ఒక 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి, ఎక్కువ రోజులు పెట్టుకోలేము. ఎందుకంటే ఆయిల్ కూడా మనం ఎక్కువ వేసుకోలేదు కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు. చప్పటి ఇడ్లీ టేస్ట్ చూసినాము. ఇప్పుడు స్వీట్ ఇడ్లీ కూడా కేక్ లాగా కట్ చేసుకుని మన శిరీష కట్ చేయి శిరీష అంటే కేక్ లాగా కట్ చేస్తాను ఉండు మమ్మీ అని కేక్ లాగా కట్ చేస్తుంది. చూడడానికి మీకు ఎంత అందంగా ఉందో, పిల్లలకి ఇలా చేసుకొని ఇవ్వండి. ఈ సమ్మర్ హాలిడేస్లో చాలా ఇష్టపడి ఇడ్లీ తింటారు. మళ్ళీ మమ్మీ స్వీట్ ఇడ్లీ చెయ్యి అంటారు. మీకు ఇలా చేయకపోయినా కూడా ఇడ్లీ చేసుకుని స్వీట్ చట్నీ చేసుకుని ఇచ్చేయండి, ఇష్టపడి తింటారు. ఓకేనా? అరిటాకు మీద ఇడ్లీ పెడితే చూడండి కాంబినేషన్ గ్రీన్, వైట్, బ్రౌన్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో చూసుకొని ఇలాగే చేసి పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు ఇష్టపడి తింటారు, మీకు కూడా మెచ్చుకుంటారు. ఓకేనా? స్వీట్ ఇడ్లీ రెడీ, ఉల్లిపాయ చట్నీ రెడీ, సప్పటి ఇడ్లీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుసు కదా సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, అందరికీ బాయ్.